వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. అందరికీ ల్యాప్టాప్స్ ఉండవు, అందరి దగ్గర మొబైల్ అవైలబుల్గా ఉంది కదా. ఈ జావా లాంగ్వేజ్ మొబైల్లో ఎలా రన్ చేయాలి, దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ ఓకే. సో అది మీకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న కీ కాన్సెప్ట్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఒక కోడ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ లైన్ నుంచి అవుట్పుట్ వరకు ప్రతి లైన్ని ఏమని పిలుస్తారో చెప్పడం జరుగుతుంది. కర్లీ బ్రాకెట్స్ ఎప్పుడు వాడతాం, కర్వ్డ్ బ్రాకెట్స్ ఎప్పుడు వాడతాం, స్క్వేర్ బ్రాకెట్స్ ఎప్పుడు వాడతాం, సెమీ కాలమ్ని ఎక్కడ వాడాలి, ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ ఇంట్రడక్షన్ పార్ట్ జాగ్రత్తగా విని నేర్చుకుంటేనే జావా లాంగ్వేజ్కి సంబంధించిన మిగతాదంతా మీకు వస్తుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఓకేనా. స్క్రీన్ రికార్డింగ్ రూపంలో ఈ జావా లాంగ్వేజ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ప్రతి కాన్సెప్ట్ ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. మొబైల్లో ఈ జావా లాంగ్వేజ్ని ఎలా రన్ చేయాలో, ఏ వెబ్సైట్ నుంచి రన్ చేయొచ్చో చెప్పడం జరుగుతుంది. మీరు మీ క్రోమ్ సెర్చ్ బార్లో జావా ఆన్లైన్ కంపైలర్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ ఒక 2 వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి. ప్రోగ్రామింగ్ అనే ఒక వెబ్సైటు, ఆన్లైన్ జీడీబీ అనే ఒక వెబ్సైట్. ఈ 2 వెబ్సైట్లో మీరు జావా లాంగ్వేజ్ని రన్ చేయొచ్చు. సో ప్రోగ్రామింగ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. లేదు అనుకున్నట్లయితే ఆన్లైన్ జీడీబీ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. జస్ట్ ఈ 2 వెబ్సైట్స్లో మీరు జావా లాంగ్వేజెస్ని రన్ చేయొచ్చు ఓకే. ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్లో స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఒక ప్రోగ్రామింగ్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామింగ్లో ఇక్కడ ప్యాకేజ్ నుంచి ఈ అవుట్పుట్ వరకు ఎలా వస్తుంది, దేన్ని ఏమని పిలుస్తారో ఇప్పుడు మనం నేర్చుకుందాం ఓకే. సో జాగ్రత్తగా ఒక 15 నిమిషాలు జాగ్రత్తగా వింటే అసలు ఆ కోడ్లో ఏ పదాన్ని ఏమని పిలుస్తారో మీకు చెప్పడం జరుగుతుంది ఓకే. సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ ప్యాకేజ్ అని ఉంటుంది. ఈ ప్యాకేజ్ అని ఉందంటే దాని అర్థం ఫోల్డర్ అని అర్థం. ప్యాకేజ్ అని ఉంటే దాని అర్థం ఏంటి, ఫోల్డర్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనమే ఉన్నాం, మనం ఏం చేస్తాం, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, వీడియోస్ మ్యూజిక్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఆ ఫోల్డర్నే ప్యాకేజ్ అంటారు. మ్యూజిక్ ఓపెన్ చేస్తే లోపల చాలా సాంగ్స్ ఉంటాయి, వాటిని నేమ్స్ అంటారు ఓకేనా. సో ప్యాకేజ్ అంటే అర్థం ఏంటి, ఫోల్డర్. దీన్ని ఏమంటారు, ఆ ఫోల్డర్ పేరు అని అర్థం ఓకే. ఇక్కడ మీకు ఫోల్డర్ అని రాయరండి, జావా లాంగ్వేజ్లో ఎక్కడ చూసినా ప్యాకేజ్ అని కనిపిస్తుంది. ప్యాకేజ్ అనగానే మీ బుర్రలోకి రావాల్సింది ఫోల్డర్ అని ఓకే. ఒక ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లాస్ పైన ఎప్పుడు కూడా క్లాస్ పైన ప్యాకేజ్ అనేది వస్తుంది. ఇక్కడ క్లాస్ అని ఉందా, ఈ క్లాస్కి అబౌవ్ స్టెప్లో ప్యాకేజ్ అని వస్తుంది. ఈ ప్యాకేజ్ యొక్క పేరేంటి, ఈ ఫోల్డర్ యొక్క పేరు com.beginners.book. ఇది దీని యొక్క పేరు. ఒక అర్థమవుతుందా, దీన్ని ఫోల్డర్ నేమ్ అంటారు, ఇది ఫోల్డర్ అంటారు. ప్యాకేజ్ అనేది ఫోల్డరు, ఇది ఇక్కడ ప్యాకేజ్ అనేది వచ్చేసరికి ఫోల్డరు, దాని పక్కన ఉన్నది ఫోల్డర్ యొక్క నేమ్ ఓకే. ఈ ఫస్ట్ లైన్ అర్థమైందా. ఆ తర్వాత మీకు ఎప్పుడు ప్యాకేజ్ అనేది క్లాసిక్ పైన ఉంటుంది, ఈ క్లాసిక్ పైన ఉంటుంది ఫోల్డర్ ఎప్పుడు కూడా. ఇదిగోండి, ఫోల్డర్ ఎప్పుడు కూడా క్లాసుకు పైన ప్యాకేజ్ ఉంటుంది, దాన్ని ఫోల్డర్ అని పిలుస్తారు. ఆ పక్కన ఉన్నది ఫోల్డర్ యొక్క నేము. ఫస్ట్ లైన్ క్లియర్ కదండి. రెండో స్టెప్కి వచ్చేసరికి ఇక్కడ మీకు గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు కావాలంటే గ్యాప్ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొంతమంది అనుకుంటారు సో ఈ మీసల్ బ్రాకెట్లు ఇక్కడే రాయాలి, ముందుకు రాసిస్తే ప్రోగ్రామ్ పోతుంది, అలా ఏ ప్రాబ్లం లేదు ఓకే. జావా లాంగ్వేజ్లో అలాంటి ప్రాబ్లమ్స్ రావు. సరే, ఇక్కడ ప్యాకేజ్ కింద మీరు నచ్చితే స్పేస్ ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోయినా ప్రాబ్లం అనేది లేదు. ఈ పబ్లిక్ క్లాస్, ఈ పబ్లిక్ అంటే ఏంటి, మనకి ఎప్పుడైనా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ ఫేస్బుక్ అకౌంట్స్ కానీ మన అకౌంట్స్ పబ్లిక్గా ఉంచాలా ప్రైవేట్గా ఉంచాలని ఒక 2 ఆప్షన్ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా పబ్లిక్ అంటే మీరు ఇప్పుడు రాసిన ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు ఓకే. పబ్లిక్ అని పెడితే ఈ కోడ్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. ప్రైవేట్ అని ఉంటే ఆ కోడ్ని ఆ పర్సన్ తప్ప ఇంకొకరు యూజ్ చేయడం అవ్వదు. పబ్లిక్ అనే మ్యాక్సిమం రాస్తారు ఓకే. పబ్లిక్ అంటే ఏంటి, ఇదేదో కోడ్ నేమ్ ఏం కాదు, పబ్లిక్ అంటే ఎవరైనా ఈ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. క్లాస్ ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రామింగ్ అనేది, ఒక కోడింగ్ అనేది క్లాస్తో స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కూడా క్లాస్తో స్టార్ట్ అవుతుంది. పక్కన ఇక్కడ జిఎఫ్జే అని ఉంది చూసారా, ఇది నేమ్ అని అర్థం నాన్న. క్లాస్ పక్కన ఇలా ఉంది కదా, దాన్ని నేమ్ అని పిలుస్తారు. ఈ పబ్లిక్ అనేది అందరికి కనిపించేటట్లు క్లాస్ నేమ్ని సిఎఫ్జి, క్లాస్ నేమ్. క్లాస్ అనేది క్లాస్ నాన్న, నేమ్ వచ్చేసరికి జిఎఫ్జి ఓకే. సో ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ పక్కన, ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ పక్కన దీన్ని కర్లీ బ్రాకెట్ అంటారు.
ఇదిగోండి మీసాల బ్రాకెట్ అంటారు మన దీంట్లో. ఎప్పుడూ కూడా క్లాస్ నేమ్ పక్కన మీసాల బ్రాకెట్ ఓపెన్ చేసే ఉంచాలి. మీరు కోడింగ్ ఏ జావాలో దేనికి రాసినా సరే క్లాస్ నేమ్ పక్కన ఖచ్చితంగా మీసాల బ్రాకెట్ ఓపెన్లో ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ లైన్ ఫోల్డర్ యొక్క పేరు, తర్వాత పబ్లిక్ అందరికీ ఎవరైనా కోడ్ని రన్ చేయొచ్చు, ఎవరికైనా ఈ కోడ్ని ఇవ్వచ్చు. పక్కకు వచ్చేసరికి క్లాస్ పక్కన వచ్చేసరికి దాని యొక్క నేమ్ పక్కన మీసాల బ్రాకెట్ ఓపెన్లో ఉంటుంది. ఇంతవరకు ఎలాంటి డౌట్స్ లేవు కదా? ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా? సో మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ని నేను చాలా క్లియర్గా మీకు ఇలా మార్క్ చేసి ఇచ్చాను. సో మీకు చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్తాను, చెప్పాక ఈ పీడిఎఫ్ని నేను మీకు ఇస్తాను. ఓకే, సరే. ఈ కిందకు వచ్చేసరికి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ 2 స్క్వేర్ బ్రాకెట్స్ ARGS అని ఉంది. ఈ లైన్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఏ ఫంక్షన్ అయినా రాయండి, ఖచ్చితంగా ఈ లైన్ ఉండాల్సిందే. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ARGS. ఇంతవరకు మీరు ఎన్ని ఎగ్జాంపుల్ రాసినా ఆ లైన్ పక్కా ఉండాలి. అది మీ బుర్రలో స్టాంప్ అయిపోవాలి. ఈ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఇది ఉందా, ఇది చెప్తాను, ఏదేమని పిలుస్తారో చెప్తాను. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందే, మీరు ప్రోగ్రామింగ్ ఏదైనా రాయండి, జావాలో ఏ ప్రోగ్రామింగ్ అయినా రాయండి, కానీ ఖచ్చితంగా ఈ లైన్ రాయాల్సిందే. ఓకే, సో ఇక్కడ మెయిన్ అని మీకు ఎక్కడ కనిపిస్తుందో దాని అర్థం ఏంటంటే ఫంక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ మెయిన్ అనే పదం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే మెయిన్ అనే పదం మీకు కనిపిస్తుందో ఒక ప్రోగ్రామ్ యొక్క స్టార్టింగ్ ఎగ్జిక్యూషన్ పాయింట్ అక్కడే ఉంటుంది అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ మీకు ఫస్ట్ లైన్ ఫోల్డర్ పేరు, రెండో లైన్ క్లాస్ పేరు. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని మెయిన్ ఫంక్షన్ అంటారు. ఈ మొత్తాన్ని దీన్ని మెయిన్ ఫంక్షన్ అంటారు. మీకు ఎక్కడైనా ఫంక్షన్ అని కనిపిస్తే ఫంక్షన్ అన్నా మెథడ్ అన్నా ఒకటేనన్నా, ఫంక్షన్ అన్నా మెథడ్ అన్నా ఒకటే. ఫంక్షన్ అనే పదాన్ని సి లాంగ్వేజ్లో వాడతారు, మెథడ్ అనే పదాన్ని జావాలో వాడతారు. ఇదిగోండి ఇక్కడ మార్క్ చేసి ఉంచాను. ఈ మొత్తాన్ని కూడా ఫంక్షన్ అని పిలుస్తారు, జావాలో మెథడ్ అని పిలుస్తారు. అంటే మనం ఇప్పుడు చెప్పాలంటే మెథడ్ అని చెప్పాలి, ఫంక్షన్ అని చెప్పకూడదు. కానీ అందరికీ ఫంక్షన్ అనే పదం అర్థం అంటే ఈజీ అయిపోయింది, అందరికీ అది అలవాటు. అందుకు నేను మీకు ఫంక్షన్ అని చెప్తున్నాను. ఫంక్షన్ అన్నా మెథడ్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. ఓకే, అర్థమవుతుందా? సరే, ఇక్కడ మీకు ARGS అని కనిపిస్తుంది. ARGS అంటే ఆర్గ్యుమెంట్స్ అని అర్థం. ARGS అంటే ఆర్గ్యుమెంట్స్ లేదా పారామీటర్స్ అని అర్థం. ఎగ్జాంపుల్స్ చూసేటప్పుడు ఇది మీకు అర్థమవుతుంది. మాక్సిమం ఎక్కడ కూడా ARGS అనే ఉంటుంది, కొన్ని దగ్గరలో మాత్రమే మారుతుంది. మీరు ARGS అని రాసేసినా పర్లేదు, అక్కడ మారిన దగ్గర రాయక్కర్లే, ARGS అని రాసినా పర్లేదు. ఓకే, మెయిన్ అనే మీకు ఎక్కడ కనిపిస్తే దాన్నే ఎగ్జిక్యూటింగ్ పాయింట్ అంటారు. మెయిన్ అనే పదాన్ని ఎగ్జిక్యూటింగ్ పాయింట్ అని పిలుస్తారు. ఓకే, మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన లైన్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఓపెన్ బ్రాకెట్ స్ట్రింగ్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ARGS క్లోజ్డ్ బ్రాకెట్, ఆ పక్కనే మీసాల బ్రాకెట్ రాయాలి. చాలా మందికి కొంతమందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, సరే ఇక్కడ క్లాస్ పక్కనే మీసాల బ్రాకెట్ ఉంది, కింద రాసుకోవచ్చా? దర్జాగా రాసుకోవచ్చండి. మీరు ఇక్కడ క్లాస్ పక్కన మెయిన్ అనే ఫంక్షన్, క్లాస్ అనేది పక్కన మెయిన్ అనేది క్లాస్ యొక్క నేమ్, ఆ పక్కనే ఇక్కడ బ్రాకెట్ ఉంది. ఓకే, ఆ బ్రాకెట్ కిందకి రాసుకోవచ్చు. కానీ ఇక్కడ పబ్లిక్ పక్కకి రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా రాయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పబ్లిక్ పక్కన క్లాస్ ఉంది, క్లాస్ పక్కన క్లాస్ పేరు CFG ఉంది, పక్కనే మీసాల బ్రాకెట్ రాయాల్సిన అవసరం లేదు, కిందకి రాసుకోవచ్చు. ఇదిగోండి మెయిన్ పక్కనే రాయలేదు, కిందకి రాశాను. రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుని అక్కడ రాయాలి మిగతాది. ఇక్కడ దీని పక్కనే ఈ పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది రాసికూడదు. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది దాని పక్కన రాసికూడదు, ఇది ఉందిరా, దీని పక్కనే రాసికూడదు. ఇలా రాస్తే కోడ్ తప్పు అయిపోతుంది. ఇక్కడ మీరు ఎప్పుడు మీసాల బ్రాకెట్ ఓపెన్ చేసినా ఒక స్టెప్ డౌన్లో రాయాలి. ఓకే, అదొక్క లైన్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ పక్కనే అంటే ఇక్కడ క్లాస్ నేమ్ పక్కనే ఉండాల్సిన అవసరం అయితే లేదు, క్లాస్ నేమ్ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు, కిందకు కూడా రాసుకోవచ్చు. దాని తర్వాత ఒక స్పేస్ ఇచ్చి డౌన్లో మిగతా మ్యాటర్ రాయాలి, దాని పక్కన రాస్తే కోడ్ తప్పు అయిపోతుంది. ఆ స్టెప్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే. ఇక్కడ ఏదైతే ఇక్కడ మొత్తం మనకు కావాల్సిన మెయిన్ ఫంక్షన్ అంటారు దీన్ని, ఈ ఫంక్షన్ లాస్ట్లో బ్రాకెట్ని మనం ఓపెన్ చేస్తాం. మీసాల బ్రాకెట్ని ఫంక్షన్ లాస్ట్లో ఓపెన్ చేస్తాం, మీసాల బ్రాకెట్ని ఫంక్షన్ లాస్ట్లో ఓపెన్ చేస్తాం. ఆ తర్వాత ఈ లోపల ఏదైతే ఉందో ఈ రన్నబుల్ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఏమని పిలుస్తారు? ఇదిగోండి ఇక్కడ రన్నబుల్ నుంచి
ఈ లాస్ట్లో ఉన్న మీసాల బ్రాకెట్, లాస్ట్లో ఉన్నది వదిలేయాలి, దాని ముందున్న మీసాల బ్రాకెట్ వరకు ఈ మొత్తాన్ని బాడీ ఆఫ్ ద ఫంక్షన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? బాడీ ఆఫ్ ద ఫంక్షన్. ఇందులో నువ్వు ఎన్ని చేంజెస్ అయినా చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ది మారదు, తర్వాతది మారదు, పేరు మారచ్చు. ఇక్కడ జిఎఫ్జి అని పెట్టి నేను డిఎంటీ లాజిక్స్ అని పెడతాను, నా ఛానల్ పేరు పెట్టుకుంటాను. లేదా హరి అని పెట్టుకో, మౌలి అని పెట్టుకో, సతీష్ అని పెట్టుకో, సంతోష్ అని పెట్టుకో, నీకు నచ్చిన పేరు పెట్టుకో, అక్కడ పేరు మారుతుంది అంతే తప్ప ఇక్కడ మీకు ఇంకేది మారదు. కానీ ఇక్కడ ఏదైతే బాడీ ఆఫ్ ది ఫంక్షన్ ఉందో ఈ మొత్తం ఆ సెట్ బాడీ ఆఫ్ ది ఫంక్షన్, ఇక్కడ రన్నబుల్ నుంచి ఇక్కడ మీసాల బ్రాకెట్ వరకు ఇది ఎలాగైనా మారుతుంది. అది మనం మార్చుకోవచ్చు. దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారు. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని పిలుస్తారు. ఇదిగోండి ఈ మొత్తం ఫంక్షన్ ఏదైతే బాడీ ఆఫ్ ద ఫంక్షన్ ఉందో దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని పిలుస్తారు. మనకి నచ్చినట్లు మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు ఏం మారిందేంటి? మారలేదు. కానీ ఇక్కడ ఐఎన్టీ నుంచి ఈ బ్రాకెట్ వరకు ఈ మధ్యలో మారిపోయిందా లేదా? ఇక్కడే ఇదే మెయిన్. నువ్వు రాయాల్సిన స్టేట్మెంట్ మొత్తం ఇక్కడే రాస్తావు. దీన్నే బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అని పిలుస్తారు. ఓకే, సరే చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ ఈ మీసల్ బ్రాకెట్ ఓపెన్ చేసాం, ఆ తర్వాత బాడీ ఆఫ్ ది ఫంక్షన్ రాసాం. బాడీ ఆఫ్ ద ఫంక్షన్ రాసాక ఇందులో బాడీ ఆఫ్ ద ఫంక్షన్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన రెండు లైన్స్ నాన్న. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఐఎన్ కాదు ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు. కోడింగ్ లో ఎల్ఎన్ అనే పదాన్ని రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు నాన్న. ఈ లాస్ట్ లో సెమీ కాలమ్స్ ఎక్కడ వస్తాయి అది లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, గాబరైపోవద్దు. ఓకే, ఎల్ఎన్ అనే పదాన్ని రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు. కానీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనే పదాన్ని 100% నువ్వు రాయాల్సింది. అది రాయిపోతే నీకు అవుట్పుట్ రాదు. నేను చూపిస్తాను లాస్ట్ లో, మీకు కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఆ పదాలు లేపేసి కూడా మీకు చూపిస్తాను. కోడ్ ఎర్రర్ వస్తుంది ఎలా వస్తుందో చూపిస్తాను లాస్ట్ లో. ఓకే, మీరు ఇక్కడ మారుతానన్న ఈ కండిషన్ ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. నీవు కండిషన్లు ఏవైనా రాసుకో బాడీ ఆఫ్ ద ఫంక్షన్ లో. ప్రింట్కి వచ్చేసరికి ప్రింట్ అంటే బయటికి రావడం నాన్న, అంటే కోడ్ ఎగ్జిక్యూషన్ అంటారు. ఇదిగో ప్రింట్ పక్కన ఏదైతే ఉందో అదే బయటికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదిగో అవుట్పుట్ లో అర్థమవుతుందా? ఎక్కడైతే ప్రింట్ పక్కన ఏదైతే పదం ఉందో అదే ఎగ్జిక్యూషన్ లోకి వస్తుంది బయటికి. ఇదిగోండి హలో వరల్డ్ అని అవుట్పుట్ లో అదే వస్తుంది. సో అలాగా ప్రింట్ పక్కన ఎల్ఎన్ అనే పదాన్ని నీకు నచ్చితే రాయు, లేకపోతే మానే. అసలు ఎల్ఎన్ అనే పదాన్ని ఎందుకు వాడతారంటే ఇక్కడ చూడు, 2 ప్రింట్లు ఇచ్చాను నేను. రన్నింగ్ ఇన్ రన్నబుల్ థ్రెడ్ అనే ఒక ప్రింట్, అంటే ఇక్కడ 1 అని ఇచ్చుకోండి అనుకోండి, ఇదంతా 1 అనుకున్నాను నేను, ఇదంతా 2 అనుకున్నాను. యాక్చువల్గా ఎల్ఎన్ అనే పదాన్ని ఇవ్వలేదు అనుకో 1 2 ఇలా పక్కన వచ్చేస్తాయి. ఎల్ఎన్ అని ఇచ్చాను అనుకో 1 2 1 కింద 2 వస్తుంది. ఇక్కడ చూడు రన్నింగ్ ఇన్ రన్నబుల్ థ్రెడ్ అనేది ఫస్ట్ వచ్చి ఆ తర్వాత రన్నింగ్ ఇన్ మెయిన్ థ్రెడ్ కింద వచ్చింది. ఒక ఎల్ఎన్ అనే పదాన్ని ఇవ్వలేదు అనుకో రన్నింగ్ ఇన్ రన్నబుల్ థ్రెడ్ పక్కనే వచ్చేస్తుంది, రన్నింగ్ ఇన్ మెయిన్ థ్రెడ్ కిందకి రాదు, పక్కకు వచ్చేస్తుంది. సో ఎల్ఎన్ అంటే లైన్ గా రావడం అని అర్థం. ఎల్ఎన్ అంటే ఏంటి? లైన్ గా రావడం అని అర్థం, అంతే, ఇంకేట్లేదు. ఎల్ఎన్ అనే పదాన్ని రాయిపోతే మీకు మార్కులు తీసేడు, 80 తీసేడు ఎగ్జామ్ లో. ఓకే, సో ఎల్ఎన్ అనే పదాన్ని యొక్క అర్థం మీకు అర్థమైందా? ప్రింట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కోడ్ ఇదే రాయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. పక్కాగా ఆ పదం ఉండాలి. ఆ పదంలో ఏ అక్షరం మిస్ అయినా కోడ్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ప్రింట్ దగ్గర నేను అవుట్ పక్కన డాట్ తీసేసాను, తీసేసి కోడ్ రన్ చేసి చూద్దాం. కోడ్ రన్ చేశాను, ఎర్రర్ వచ్చిందా లేదా? ఎక్కడ ఎర్రర్ వచ్చిందిరా? ఈ సిస్టమ్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ ఎక్కడ ఎర్రర్ వచ్చిందని ఇదిగోండి సింబల్ చూపిస్తుంది, ఈ ఎర్రర్ ఎక్కడ వచ్చిందని. ఒక్క అక్షరాన్ని తీసేసిన, ఈ డాట్ అనే పదాన్ని తీసేసిన కోడ్ రన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు రన్ అయిపోయింది చూసారా? ఆ డాట్ అనే పాయింట్ అంత ఇంపార్టెంట్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనే పదాన్ని పక్కా రాయాలి. నీకు ఏదైతే బయటకు కావాలో దానికి హైఫెన్స్ పక్కా పెట్టాలి. ఆ పక్కన ఖచ్చితంగా ఈ సర్కిల్ బ్రాకెట్సే పెట్టాలి. స్క్వేర్ లైట్ వేస్తాను, మీసల్ బ్రాకెట్లు పెడతామంటే అవ్వదు, సర్కిల్సే పెట్టాలి. ఓకేనా, అర్థమైందా? సరే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ పక్కన ఇక్కడ నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను మౌలి, సతీష్, సంతోష్, రంజిత్, నాకు నచ్చిన పేర్లు 2 పేర్లు ఇచ్చాను అనుకో, ఫస్ట్ పేరు మౌలి అని వస్తుంది, రెండో పేరు రంజిత్ అని వస్తుంది. లేదా ఫస్ట్ పేరు మౌలి అని వస్తుంది, రెండో పేరు సతీష్. ఇక్కడ ఏదైతే ఇస్తావో అదే వస్తుంది. ఈ కాలమ్స్ తీసేసినా కోడ్ పనిచేయదు. చూడండి, ఈ డిఎంటీ లాజిక్స్ పక్కన ఈ కాలం తీసి చూపిస్తాను మీకు. తీస్తానా? రన్ చేసి చూపిస్తాను చూడండి. ఎర్రర్, అవుట్పుట్ రాలే. సో ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ హలో వరల్డ్ పక్కన నేను ఏం చేశాను అంటే ఈ ఐఫెన్స్ తీస్తాను. కోడ్ రన్ అవుద్దేమో చూద్దాం. రన్ అవ్వలే. ఎర్రర్ వచ్చిందా లేదా? ఎక్కడ ఎర్రర్ ఉందో చూపిస్తుందా లేదా? సో కోడ్ మొబైల్లో రన్ చేయండి.
ఆ రన్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, అది వచ్చాక అదిగోండి ఐఫోన్స్ పెట్టి రన్ చేసిన అవుట్పుట్ వచ్చిందా లేదా, హలో వరల్డ్ అనే పదం ఇక్కడ చూడండి, ఇక్కడ హలో వరల్డ్ అనే పదం వచ్చిందా లేదా. సో కోడింగ్ లో పక్కాగా ప్రింట్కి వచ్చేటప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనే పదాన్ని రాయండి. రాసాక బ్రాకెట్లు ఓపెన్ చేశాక మీకు ఏది అవుట్పుట్ కావాలో అది రాయాలి. అది రాసేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కోలమ్స్ పక్కాగా రాయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో కోడింగ్ లో ఇంతవరకు మీకు అర్థమైందా. సో ఏ పాయింట్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైందా. ఓకేనా. సో ఇది ఒక ప్రోగ్రామింగ్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా అయిపోలేదు నాన్న. ఇది జస్ట్ పదాల గురించి చెప్పాను. ఇప్పుడు సింబల్స్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు సింబల్స్ గురించి మాట్లాడదాం మనం. ఈ సింబల్స్ లో మీరు ఏ సింబల్ లేపేసినా రాసేటప్పుడు మర్చిపోయిన, కోడింగ్ లో మీరు మర్చిపోయారు, ఇక్కడ నేను రాసిన బాగుంది, ఇక్కడ ఈ సింబల్ మర్చిపోయాను నేను రాయడం, కోడ్ రన్ అవుద్దేమో చూడండి, అవ్వదు, ఎర్రర్ ఎర్రర్ ఎర్రర్, ఇది లాస్ట్ లో చూడండి రెడ్గా వచ్చే ఎర్రర్లని. ఓకేనా. సో కోడ్ లో చూడండి, ఇక్కడ నేను ఈ పదాన్ని లేపేస్తాను, ఈ సింబల్ లేపేశాను, రన్ చేసి చూపిస్తాను చూడండి, కోడ్ రన్ అయిందేంటి, అవలే, ఎర్రర్ వచ్చింది. సో అక్కడ ఆ సింబల్ చాలా ఇంపార్టెంట్, అక్కడ ఆ సింబల్ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏ బ్రాకెట్ మీసాల బ్రాకెట్ ఓపెన్ లో ఉండాలి. సో ఆ సింబల్ పెడితేనే అవుట్పుట్ అనేది మనకు వస్తుంది, ఆ సింబల్ పెడితేనే అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఇదిగోండి డిఎంటి లాజిక్స్, సింబల్ తీసేస్తే అవుట్పుట్ రాదు, ప్రతి సింబల్ చాలా ఇంపార్టెంట్. సరే ఇప్పుడు సింబల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, బేసిక్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్లాస్ పక్కన ఏదైతే మీసాల బ్రాకెట్ ఓపెన్ చేస్తానో, క్లాస్ పక్కన ఏదైతే మీసాల బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నానో అదే లాస్ట్ లో ఎండ్ అవుతుంది. క్లాస్ పక్కన మీసాల బ్రాకెట్ ఏదైతే ఓపెన్ చేస్తానో అది లాస్ట్ లో ఎండ్ అవుతుంది. ఇదిగోండి ఒకే కలర్ తో మార్క్ చేశాను చూడండి, పింక్ కలర్ తో మార్క్ చేశాను, పింక్ కలర్ తో ఎండ్ అయింది. ఓకే. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే ఇది ఓపెన్ బ్రాకెట్స్ అంటారండి, వీటిని ఓపెన్ బ్రాకెట్స్ అంటారు, వీటిని ఓపెన్ బ్రాకెట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఓపెన్ బ్రాకెట్స్ అనేవి మనకు ఉన్నాయి. ఏదైతే లాస్ట్ ఓపెన్ అవుతుందో అదే ఫస్ట్ క్లోజ్ చేయాలి. ఈ పాయింట్ ని జాగ్రత్తగా బుర్రకెక్కించుకోండి. ఏదైతే లాస్ట్ లో ఓపెన్ అవుతుందో ఫస్ట్ దాన్నే క్లోజ్ చేయాలి. చూడండి లాస్ట్ లో ఇక్కడ ఏది ఓపెన్ అయింది, ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ ఓపెన్ లో ఉంది, లాస్ట్ లో ఫస్ట్ ఏది క్లోజ్ అయింది, ఆరెంజ్ కలర్ క్లోజ్ అయింది. ఆ తర్వాత ఎప్పుడు మీకు ఏవైతే మీసాల బ్రాకెట్లు క్లోజింగ్ ఉందో అది జాగ్రత్తగా చేయాలి. ఓకేనా. తర్వాత చూడు నెక్స్ట్ ఏంటి, ఆరెంజ్ కలర్ లో కొద్దిగా డార్క్ ఆరెంజ్ లో నెక్స్ట్ క్లోజ్ ఓపెన్ లో ఉంది, అది నెక్స్ట్ క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత ఏంటి, గ్రీన్ లో ఓపెన్ లో ఉంది, గ్రీన్ లో క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత ఏంటి, పింక్ లో ఓపెన్ ఉంది, పింక్ లో క్లోజ్. అంటే ఓపెన్ లో ఏదైతే లాస్ట్ ఉంటుందో అది ఫస్ట్ వస్తుంది, లాస్ట్ ఏది ఉంటుందో అది ఫస్ట్ వస్తుంది. లాస్ట్ ఓపెన్ ఫస్ట్ క్లోజ్, ఆ తర్వాత ఓపెన్ ఆ తర్వాత క్లోజ్, ఆ తర్వాత ఓపెన్ ఆ తర్వాత క్లోజ్, ఆ తర్వాత ఓపెన్ ఆ తర్వాత ఫస్ట్ ఏదైతే ఓపెన్ అవుతుందో అది లాస్ట్ క్లోజ్ అవుతుంది, లాస్ట్ ఏది ఓపెన్ అవుతుందో అది ఫస్ట్ క్లోజ్ అవుతుంది. ఈ పాయింట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. సరే ఇప్పుడు మీసాల బ్రాకెట్ లో ఒక ఐడియా వచ్చింది కదా, సరే మిగతాది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక సింబల్ గురించి నేర్చుకుందాం మనం. మీసాల బ్రాకెట్ వరకు ఓకే కదా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్ని బ్రాకెట్లు ఓపెన్ లో ఉంటే అన్ని క్లోజ్ లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. కోడ్ లో ఎప్పుడు కూడా ఎన్ని ఓపెన్ లో ఉన్నాయి, 4 ఓపెన్ ఉన్నాయి. క్లోజ్ లెక్క పెట్టండి, 1 2 3 4 సరిపోయినా. ఎన్ని ఓపెన్ లో ఉంటే అన్ని క్లోజ్ లో ఉండాలి. 3 ఓపెన్ చేసి 4 క్లోజ్ చేస్తానంటే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. పక్కాగా ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ లో ఉంటే అన్ని బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఓపెన్ బ్రాకెట్స్ అన్నీ కూడా మీసాల బ్రాకెట్లో రాయాలి. నేను నార్మల్ బ్రాకెట్స్ రాస్తానంటే అవ్వదు. ఓకే. సరే నెక్స్ట్ సింబల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ సింబల్ అన్న, నెక్స్ట్ సింబల్ మనం మాట్లాడుకుంటే ఏంటి, దీన్ని సెమీ కోలం అని పిలుస్తారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కోడ్ లో ఈ సెమీ కోలం కానీ నువ్వు తీసావనుకో ఆ కోడ్ రన్ అవ్వదు. ఎగ్జాంపుల్ చూపిస్తాను. దీన్ని సెమీ కోలం అంటారా, డిఎంటి లాజిక్స్ పక్కన ఉన్న దాన్ని తీసాను, రన్ చేసి చూద్దాం. కోడ్ని రన్ చేస్తున్నాను, రన్ అయిందేంటి, ఎర్రర్ వచ్చింది. ఎక్కడ, డిఎంటి లాజిక్స్ పక్కన నువ్వు రాయలేదురా బాబు, ఎర్రర్ ఏంటి, ఇదిగో ఈ సింబల్ రాయలేదు. కోడ్ ఎర్రర్ ఖచ్చితంగా చూపించేస్తుంది. ఆ ఎర్రర్ నువ్వు కరెక్ట్ చేసుకుంటే నీకు కోడింగ్ వచ్చినట్లే. ఓకేనా. సో ఇప్పుడు ఆ సింబల్ని అక్కడ రాసేస్తాను నేను, చూడండి ఆ సింబల్ని అక్కడ రాసేసాను, మరలా రన్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ వచ్చిందా లేదా. ఓకే. సింబల్ అంత ఇంపార్టెంట్ అన్న, ఈ సెమీ కోలం అనే సింబల్ అంత ఇంపార్టెంట్. సెమీ కోలం తీసాను, రన్ చేశాను, ఎర్రర్ వచ్చిందా లేదా కిందన. ఇప్పుడు సెమీ కోలం పెట్టేస్తాను, సెమీ కోలం పెట్టేశాను, రన్ చేశాను, అవుట్పుట్
సారీ, సెమీకోలం పెట్టాను, రన్ చేశాను, ఇదిగోండి అవుట్పుట్ హలో వరల్డ్. ఓకేనా? సో ఆ సెమీకోలం చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ సెమీకోలంని ఎక్కడ రాస్తారు, సెమీకోలంని అసలు ఎప్పుడు రాస్తారు, ఎక్కడ రాయాలనేది మనం తెలుసుకోవాలి. సెమీకోలంని ఎప్పుడు రాస్తారు, ఎక్కడ రాస్తారు అనేది మనం తెలుసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మీరు సెమీకోలంని రాశారు. ప్యాకేజ్ అంటే ఎప్పుడైనా క్లాస్ పై హెడ్డింగ్, క్లాస్ పైన ఏదైనా హెడ్డింగ్ ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ పైన హెడ్డింగ్ ఏముంది, ప్యాకేజ్ కామ్ డాట్ బిగినర్స్ బుక్. ఎప్పుడు కూడా క్లాస్ పైన ఉన్న ప్యాకేజీకి సంబంధించిన నేమ్ లాస్ట్లో ఖచ్చితంగా మీరు తీసుకున్న ఆ ఏదైతే కాలం ఉందో అది రాయాలి మీరు. ఓకే, దాన్ని ఏమని అంటారు చూడండి ఒకసారి, ఇదిగోండి సెమీ కోలం అంటారు. దాన్ని ఏమంటారు, సెమీ కోలం అని అంటారు. ఈ లాస్ట్ సింబల్ని సెమీ కోలం అని పిలుస్తారు. ప్యాకేజ్ పక్కన నేమ్ లాస్ట్లో ఖచ్చితంగా సెమీ కోలం రాయాల్సిందే. ఓకే, మీకు ఇక్కడ నేర్పినప్పుడు ఇక్కడ మీకు ప్యాకేజ్ లేదు, అందుకు మీకు పైన సెమీ కోలం లేదు. ఎక్కడ కూడా ప్యాకేజ్ లేదు, అందుకు సెమీ కోలం లేదు. ఓకేనా? దీనితో మీరు కంపేర్ చేయొద్దు. ఇదిగోండి ఎగ్జాంపుల్లో ప్యాకేజ్ ఉంది, దీని లాస్ట్లో ఖచ్చితంగా సెమీ కోలం రాయాలి. ఫస్ట్ పాయింట్, ప్యాకేజ్ లాస్ట్లో సెమీ కోలం పక్కాగా ఉండాల్సిందే. రెండో పాయింట్ చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే మీరు ఒక మెయిన్ ఫంక్షన్ను ఓపెన్ చేస్తారో, అంటే ఈ సెమీకోలన్కి సంబంధించి ఫంక్షన్ ఓపెన్ చేసేటప్పుడు దీన్ని ఒక లైన్ కింద చెప్పుకుంటాం. లైన్ ఎండింగ్లో ఎప్పుడు కూడా సెమీకోలం ఉండాలి. ఇవి బ్రాకెట్ ఓపెనింగ్స్ అండి, ఇక్కడ ఉండవు సెమీకోలం. బ్రాకెట్ ఓపెనింగ్స్ దగ్గర ఎక్కడా సెమీకోలం రాయకూడదు. ఇక్కడ ఓపెన్ అయింది పక్కన సెమీకోలం రాస్తే తప్పు అయిపోద్ది, ఓపెన్లో ఉంది పక్కన సెమీకోలం రాస్తే తప్పు అయిపోద్ది, ఓపెన్ ఉంది పక్కన సెమీకోలం రాస్తే తప్పు అయిపోద్ది, ఓపెన్లో ఉంది పక్కన సెమీకోలం రాస్తే తప్పు. ఒక లైన్కి ఎండింగ్లో సెమీకోలం రాయాల, దీన్ని ఒక లైన్ అంటారు. లైన్కి ఎండింగ్లో సెమీకోలం రాయాలా. ఓకే, లైన్కి ఎండింగ్లో సెమీకోలం, అర్థమైందా? ఎప్పుడైనా ప్యాకేజ్ దాని యొక్క పేరు పక్కన సెమీకోలం రాయాలా. లాస్ట్లో మీకు ప్రింట్ దగ్గర సెమీకోలం ఉంటుందండి, అది కొద్దిగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా ప్యాకేజ్ పేరు పక్కన సెమీకోలం రాస్తాము. ఆ తర్వాత ఈ మధ్య ఫంక్షన్స్ అండి, ఒక లైన్కి ఎండింగ్లో రాయాలా సెమీకోలం. ఒక లైన్కి ఎండింగ్లో సెమీకోలం రాయాలి. దీన్ని ఏమంటారని చెప్పాను, మెయిన్ ఫంక్షన్ కింద ఉన్న ప్రతిదీ కూడా ఏమని చెప్తారు, బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అని చెప్తారని చెప్పాను మీకు. ఇదిగోండి ఏమని చెప్తారు ఈ మధ్యలో, బాడీ ఆఫ్ ది ఫంక్షన్. ఈ బాడీ ఆఫ్ ద ఫంక్షన్లో లైన్ ఎండింగ్లో సెమీకోలం ఉండాలా, అట్లయితే మీకు ఒక డౌట్ వచ్చే ఉండాలి, ఇక్కడ సార్ లైన్ తర్వాత సెమీకోలం అన్నారు, బాగుంది, ప్రతి లైన్ తర్వాత సెమీకోలం ఉంది, ఇక్కడ లైన్ తర్వాత సెమీకోలం ఉంది, ఇక్కడ లైన్ తర్వాత సెమీకోలం ఉంది, ఇక్కడ లైన్ తర్వాత సెమీకోలం ఉంది, లైన్ తర్వాత సెమీకోలం ఉంది, ఓకే సార్. కానీ ఇక్కడ మీసాల బ్రాకెట్ పక్కన సెమీకోలం ఎందుకు ఉంది చూడండి. ఇది కూడా మీరు తెలుసుకోవాలి, మ్యాక్సిమం ఎక్కువగా రాదు కానీ తెలుసుకోవాలి. మీసాల బ్రాకెట్ పక్కన సెమీకోలం ఎందుకు ఉంది. ఇక్కడ మీకు ఒక ఫంక్షన్లో రెండు రకాలు ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంటుంది, ఇన్బిల్ట్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఈ ఫస్ట్ ఫంక్షన్ అనేది మీకు ఏ ప్రోగ్రామ్ కైనా పక్కా రాయాల్సిందే. ఈ రన్నబుల్ అనే దగ్గర నుంచి కిందకు ఉన్న ప్రతి ఫంక్షన్ కూడా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారని మీకు కిందకి చెప్పాను. ఎప్పుడైతే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఓపెన్ అవుతుందో దాని క్లోజింగ్ వెతకాల. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఎక్కడైతే ఓపెన్ అయిందో దాని క్లోజింగ్ వెతకాల. ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక బ్రాకెట్ క్లియర్, నెక్స్ట్ దాని మీద ఒక బ్రాకెట్ ఉంది, దాని తర్వాత ఒక బ్రాకెట్. ఎప్పుడు కూడా బ్రాకెట్స్ ని మనం లాస్ట్ ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ ఉందో దాని నుంచి లెక్క పెట్టాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి చూద్దాం. ఎప్పుడు బ్రాకెట్స్ ని మనం లాస్ట్ లో ఎక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉందో అక్కడి నుంచి లెక్క పెట్టాల్సి ఉంటుంది. లాస్ట్ లో ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ ఉంది చూడండి, లాస్ట్ లో ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే దీనికి సంబంధించిన క్లోజింగ్ బ్రాకెట్ ఇది. ఓకే, ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. ఇక్కడ నాకు యూజర్ డిఫైన్డ్ కి సంబంధించిన ఓపెనింగ్ బ్రాకెట్ కావాలా. యూజర్ డిఫైన్డ్ ఏంటి, రన్నబుల్ అనే దగ్గర నుంచి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, ఇది దీని యొక్క ఓపెన్ బ్రాకెట్. మరి దీని యొక్క క్లోజింగ్ బ్రాకెట్ ఏది, ఇది దాని యొక్క క్లోజింగ్ బ్రాకెట్. ఎప్పుడైతే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కి సంబంధించి క్లోజింగ్ బ్రాకెట్ ఉంటుందో దాని పక్కన కూడా హైఫెన్ అంటే ఈ సెమీ కోలం అనేది వస్తుంది. ఏంటి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లోజింగ్ బ్రాకెట్ పక్కన ఎప్పుడు కూడా సెమీ కోలం వస్తుంది. ఇది ఎక్స్ట్రా కండిషన్. ఎప్పుడు లైన్ పక్కన సెమీ కోలం వస్తుంది, ప్యాకేజ్ నేమ్ పక్కన సెమీ కోలం వస్తుంది. ఇది కంపల్సరీ పాయింట్స్, ఇది ఎక్సెప్షనల్, కొన్నిసార్లు మాత్రమే వస్తుంది. ఇలాగా ఇది ఏంటి, ఒక ఫంక్షన్ ఏదైతే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఉందో దాని యొక్క బ్రాకెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికి క్లోజింగ్ బ్రాకెట్ కి సంబంధించి ఆ క్లోజింగ్ బ్రాకెట్ పక్కన సెమీ కోలం అనేది వస్తుంది. ఓకే, సో సెమీ కోలం ఎందుకు వస్తుంది అనేది మీకు అర్థమైందా. ఆ తర్వాత మీసాల బ్రాకెట్ గురించి ఒక ఐడియా వచ్చిందా. ఓకే,
ఇప్పుడు మనం అవుట్పుట్ గురించి నేర్చుకుందాం. మీకు చెప్పాను కదా మేసల్ బ్రాకెట్లు ఎన్ని ఓపెన్లు ఉంటే లాస్ట్లో అన్ని క్లోజ్లో ఉండాలి, లెక్కేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, ఈ ప్రింట్ గురించి మీకు చెప్పడం జరిగింది. లాస్ట్కి వచ్చినట్లయితే ఇక్కడ దీన్ని అవుట్పుట్ అంటారు. ఈ పైన మీకు అనవసరం అండి. రన్నింగ్ ఇన్ రన్నబుల్ థ్రెడ్, రన్నింగ్ ఇన్ మెయిన్ థ్రెడ్, ఈ రెండు అవుట్పుట్స్ నాన్న. ఇప్పుడు ఒక కోడ్ రన్ చేస్తే ఇక్కడ ప్రింట్ ఎల్లని ఐఫన్స్ లోపల ఏదైతే ఉందో దాన్నే అవుట్పుట్ అంటారు. అది అవుట్పుట్లో నువ్వు ఏది ఇచ్చావో అది రావాలా, అది వస్తేనే నీకు అవుట్పుట్ కరెక్ట్గా వచ్చినట్లు. ఈ లోపల ఏదైతే ఉందో అది బయటికి రావాలా. ఇదిగోండి హలో వరల్డ్ అని ఇక్కడ వచ్చింది, అలా వస్తేనే ఆ కోడ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినట్లు. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రెండింటిని అవుట్పుట్స్ అంటారు. కొన్నిసార్లు ఇక్కడ ఎన్ని ఇచ్చాము, ప్రింట్ ఎల్ఎన్లోని 2 ఇచ్చాము, అందుకు 2 అవుట్పుట్లు వచ్చాయి. ఒకటే ఇచ్చాను ఒక అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాను, డిఎంప్లాయ్స్ ఒకటే ఇచ్చాను ఒక అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఒకటే ఇచ్చాను ఒక అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఒకటి ఇచ్చాను ఇది ఒక అవుట్పుట్ వచ్చింది. 2 ఇస్తే 2 వస్తాయి. సో ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏది ఎప్పుడు ఎలా రాయాలో నేర్చుకున్న తర్వాత ప్రతి డాట్ కూడా ఇంపార్టెంటే. అర్థమైందా? ఓకే. సో లాస్ట్లో దాని యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ పక్కన ఏదైతే ఇస్తారో అదే దాని యొక్క అవుట్పుట్ వస్తుంది. హైఫెన్స్ కంపల్సరీ, సెమీకోలం కంపల్సరీ, ఏ బ్రాకెట్ తీసేసినా మీకు ఆ కోడ్ రన్ అవ్వదు. ఓకే. సో ఇది మినిమం బేసిక్స్ అండి. ఇక్కడ ఏ హైఫెన్ నువ్వు తప్పు రాసినా, ఏ డాట్ నువ్వు మిస్ చేసినా ఖచ్చితంగా ఆ కోడ్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. కోడ్ పిచ్చి నేను నెక్స్ట్ చెప్పబోయే ప్రతి కోడ్ కూడా మీకు కిందని అంటే మన యాప్లో ఈ పీడిఎఫ్లు ఇస్తాను కదా, అదే విధంగా ఈ కోడ్స్ కూడా ఇస్తాను. ఆ కోడ్స్ని కాపీ చేసుకొని ఈ 2 వెబ్సైట్లో రన్ చేయండి. రన్ చేస్తే అవుట్పుట్స్ వస్తాయి. మీరు ఎక్కడైనా ఈ విధంగా ఒక్క ఐఫన్ అయినా మీరు తీసేశారు అనుకోండి, ఏదైనా ఒక సింబల్ తీసేస్తే రన్ చేస్తే అది ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ చూపించినప్పుడు దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. ఎర్రర్ ఇదిగోండి కనిపిస్తుంది. ఏం పెట్టాలి, మేసాల బ్రాకెట్ పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు, క్లాస్ మెయిన్ పక్కన పెట్టలేదు, దాన్ని రెక్టిఫై చేసుకోరా బాబు అని చెప్తుంది. దాన్ని రెక్టిఫై చేశాను అనుకోండి మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. రెక్టిఫై చేసి రన్ చేశాను, అవుట్పుట్ అనేది వచ్చింది. అంతే, అది ఎర్రర్ ఎక్కడ ఉందో చెప్పేస్తుంది. దాన్ని రెక్టిఫై చేయండి. ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్, మీకు కొద్ది పెద్ద ఫంక్షన్స్ అనేది నెక్స్ట్ క్లాసుల్లో చెప్తాను. ఈ క్లాస్ మీకు యూజ్ఫుల్గా అనిపించింది అనుకోండి, ఇక్కడ మీకు ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, అంటే తర్వాత మీరు గుర్తుపెట్టుకోవడానికి. ఇదిగోండి ఇలా క్లియర్గా చెప్పాను. ఇది కొద్ది హై క్వాలిటీలో వీడియోని పెట్టుకొని దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని మీద ఈ ఎగ్జాంపుల్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ క్లాస్ మీకు యూజ్ఫుల్ అనిపించి మీకు చెప్పింది అర్థమైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.